గతేడాది వివాహంలోకి అడుగుపెట్టారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. తన స్నేహితుడు నికోలస్ను సత్యదేవ్తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత కూడా సినీ రంగంలో కొనసాగడంపై ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పెళ్లి తర్వాత తన జీవితం ఏమీ మారలేదు అన్నారు. తనకంటే ఎక్కువగా తన భర్తే నికోలస్సే జీవితం మారిందని చెప్పారు. పెళ్లి తర్వాత నా జీవితం పెద్ద మార్పులు ఏమీ రాలేదని, కానీ నికోలస్ లైఫ్లో మాత్రం ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆయన నా కోసం హైదరాబాదు షిఫ్ట్ అయిపోయారు. తన పేరు నికోలస్ సత్యదేవ్ వరలక్ష్మి శరత్ కుమార్గా మార్చుకున్నారు. కెరియర్ పరంగా నేను ఎన్నో సాధించాలని ఆయన ఆశిస్తున్నారు. వర్క్ విషయంలో నాలా స్ఫూర్తి నింపుకుంటున్నారు అని చెప్పారు. అనంతరం పెళ్లి గురించి మాట్లాడుతూ, పెళ్లి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అసలు చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు ఉండేది కాదు. వివాహం అనేది నాకు సెట్ కాదనే భావన ఉండేది. కాలానుగుణంగా నికోలస్తో నాకు పరిచయం ఏర్పడింది. అతడే నా జీవితాన్ని సరైన భాగస్వామి అని అర్థమైంది. ఆ విధంగా పెద్దలు అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టామని తెలిపారు. హనుమాన్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు అభిమానం దక్కించుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ అంతకుముందే బాలయ్య మూవీ వీరసింహారెడ్డిలో తనదైన నటనతో మెప్పించారు. గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు వరలక్ష్మి శరత్ కుమార్. హాలీవుడ్లోకి ఎంట్రీ సిద్ధమయ్యారు. తాజాగా తన హాలీవుడ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతుండగా, ప్రముఖ బ్రిటిష్ నటుడు జెరేమీ ఐరన్స్తో కలిసి వరలక్ష్మి శరత్ కుమార్ అరంగేట్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మూవీలో రిజానా ఏ కేస్ట్ బర్త్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒక యుద్ధం సంఘటన ఆధారంగా ఈ మూవీని మేకర్స్ నిర్మించారు. ఈ మూవీకి ప్రముఖ శ్రీలంక దర్శకుడు చంద్రన్ రత్నం దర్శకత్వం వహించారు. దక్షిణాది సినిమాల్లో తన నటనతో మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్ హాలీవుడ్లోకి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.